ప్రోస్టేట్ అంటే ఏమిటి, అది ఎవరికి వస్తుంది డాక్టర్ గారు? ప్రోస్టేటిక్ యాబ్సెస్కు గల కారణాలు ఏంటి, దాని చికిత్సా విధానం వివరించండి డాక్టర్ గారు. చూసేది ఏంటంటే యంగ్ ఏజ్ మేల్స్లో ప్రాస్టేటైటిస్ అనే వ్యాధి చూస్తూ ఉంటాం. ఈ ప్రాస్టేటైటిస్ అనే వ్యాధి ఎక్కువగా 20 నుంచి 40 వయసు గల మగవారికి వస్తూ ఉంటుంది. ఈ ప్రాస్టేటైటిస్ ఉన్నవారికి ఉండే లక్షణాలు ఏంటంటే యూరినరీ ట్రాక్ట్ ఇన్ఫెక్షన్స్గా ఉండే లక్షణాలే ఉంటాయి సాధారణంగా. అంటే యూరిన్ పోస్తే నొప్పి మంటగా ఉండటం, ఇంకొకటి వీర్యం వచ్చేటప్పుడు నొప్పి మంటగా ఉండటం, కలిసినప్పుడు వీర్యం వచ్చినప్పుడు నొప్పి మంటగా ఉండటం. ఈ లక్షణాలు ఎక్కువ భాగం ఉంటాయి. యూరిన్ పోస్తే నొప్పి మంటగా ఉండటం, ఫ్రీక్వెంట్గా యూరిన్కి వెళ్ళటం, వీర్యం వచ్చినప్పుడు నొప్పి మంటగా ఉండటం, దీన్ని ప్రాస్టేటైటిస్ అంటారు. అంటే ప్రాస్టేట్ గ్రంథి లోపల ఇన్ఫెక్షన్ ఉండటం అన్నమాట. ఈ ప్రాస్టేటైటిస్ రావటానికి గల కారణాలు ఎక్కువ భాగం అది నేను చెప్పినట్టు 20 నుంచి 40-45 ఏళ్ళ వయసు వరకే ఎక్కువ భాగం వస్తూ ఉంటుంది. దీనికి వచ్చేదానికి గల ముఖ్య కారణాలు ఏంటంటే యూరినరీ ట్రాక్ట్ ఇన్ఫెక్షన్స్. ఫస్ట్ యూరిన్ ట్రాక్ట్ ఇన్ఫెక్షన్ అంటే సిస్టైటిస్ వచ్చిన వారికి, బ్లాడర్లో ఇన్ఫెక్షన్ ఉన్నవారికి ఒకటి ట్రీట్మెంట్ డిలే అవ్వటం, 2 తీసుకున్న ట్రీట్మెంట్ మీద వాటిని తీసుకున్న మందులు ఆ బ్యాక్టీరియాని, ఆ ఇన్ఫెక్షన్ని కంట్రోల్ చేయలేకపోవడం వల్ల ఏమవుతుందంటే ఆ సిస్టైటిస్ కాస్త ప్రాస్టేట్ గ్రంథిలోకి ఆ బ్యాక్టీరియా వచ్చి చేరటం జరుగుతుంది. ఆ ప్రాస్టేట్ గ్రంథిలో చేరడం వల్ల యూరిన్ ప్రతిసారి ఆ మార్గం గుండా రావడం వల్ల ఏమవుతుందంటే ప్రాస్టేట్లోంచి రావాలి కాబట్టి ఆ యూరిన్ వచ్చే ప్యాసేజ్ నొప్పి మంటగా ఉంటుంది. ఎక్కువ సార్లు యూరిన్కి వెళ్ళటం, ఒక్కోసారి చెప్పినట్టు నొప్పి కూడా ఉంటుంది. సో ఈ ప్రాస్టేటైటిస్కి చెప్పిన కారణం ఇన్అడిక్వేట్ ట్రీట్మెంట్, యూరినరీ ట్రాక్ట్కి డిలే ట్రీట్మెంట్ ఒకటి. దీనితో పాటు కొందరికి ఎక్కువ భాగం యంగ్ ఏజ్ మేల్స్కి ఎక్కువ భాగం మల్టిపుల్ సెక్షువల్ పార్ట్నర్స్ ఉండటం వలన కూడా జరుగుతూ ఉంటుంది. సో ఈ 3 మెయిన్ కారణాలు. సో ఈ కారణాల వలన ప్రాస్టేటైటిస్ రావటం వలన ఏమవుతుందనంటే వారికి ఈ ట్రీట్మెంట్ వాడినప్పుడు సాధారణంగా కొద్ది వరకు వాళ్ళకు ఉండే లక్షణాల్లో ఒక 50% వరకు తగ్గే అవకాశం ఉంటుంది. ఆ తర్వాత ఏమవుతుందంటే ఆ బ్యాక్టీరియా ఆ ప్రాస్టేట్ గ్రంథిలో ఉండిపోతుంది. సో అది క్రమేణా దానిని మందులు వాడడం వల్ల ఆ గ్రంథిలో లోపల ఉన్నవి 100 ఉన్నాయనుకోండి ఆ క్రిములు, అవి ఒక 100 వరకే మన మందులు చంపగలవు. వాటిని మిగిలిన 50 అలాగే ఉండిపోతాయి. మనకు కొన్ని పీరియడ్స్ అంటే ఒక నిద్ర లేకపోవటం, వాటర్ ఇంటేక్ తక్కువగా ఉండటం, షుగర్ ఎక్కువ అవ్వటం, ఒకసారి కొందరికి నాన్ వెజ్ ఇంటేక్ ఎక్కువగా తీసుకోవడం వలన, వాటర్ ఇంటేక్ తగ్గడం వలన ఈ టైంలో ఆ బ్యాక్టీరియా దాని కౌంట్ కానీ నెంబర్ కానీ పెరగటం మనకు లక్షణాలు ఆ ప్రాస్టేటైటిస్ అనేది మనకు ఎక్కువగా మళ్ళీ తిరిగి వచ్చే అవకాశం ఉంటుంది. సో ఈ రిపీటెడ్గా ప్రాస్టేటైటిస్ అనేది కొన్ని రోజులు తగ్గటం మళ్ళీ తిరిగి రావటం జరుగుతూ ఉంటుంది. సో ఇలాంటి వారికి ఏమవుతుందనంటే ప్రతిసారి సాధారణంగా మనం యూరిన్ కల్చర్ చేస్తే నెగిటివ్గానే వస్తూ ఉంటుంది. అంటే ఏం బ్యాక్టీరియా ఐడెంటిఫై చేయలేకపోవచ్చు. సో ఈ రకంగా ఉన్న వారికి ఏమవుతుందంటే వచ్చినప్పుడు వారికి ప్రాస్టేట్ మసాజ్ చేసి ప్రాస్టేట్ గ్రంథిని మనం మిల్కింగ్ లాగా చేసి మసాజ్ చేస్తే దాంట్లో ఉన్న బ్యాక్టీరియా కానీ దాంట్లో ఉన్న ఇన్ఫెక్షన్ కానీ యూరిన్లో బయటికి వచ్చే అవకాశం ఉంటుంది. సో ఆ యూరిన్లో బయటికి రావడం వలన ఏమవుతుందంటే ఆ యూరిన్ శాంపుల్ మళ్ళీ మనం ఎగ్జామిన్ చేసి కల్చర్ కానీ చేయించగలిగితే అప్పుడు ఆ బ్యాక్టీరియాని మనం ఐడెంటిఫై చేయగలుగుతాం. సో ఐడెంటిఫై చేయడం వలన దానికి స్పెసిఫిక్గా యాంటీబయాటిక్ ఈ రకంగా ప్రాస్టేటైటిస్ ఉన్న వారికి సాధారణంగా మామూలుగా యూరినరీ ట్రాక్ట్ ఇన్ఫెక్షన్కి అయితే 10 రోజుల నుంచి 2 వారాల వరకు మందులు కన్నా వాడితే వీరికి దాదాపు 4 వారాల నుంచి 12 వారాల వరకు మందులు వాడాల్సి ఉంటుంది. ఎందుకంటే ఇది కొంచెం సివియర్ టైప్ ఆఫ్ ఇన్ఫెక్షన్ రిపీటెడ్గా వచ్చే ఛాన్స్ ఉంది కాబట్టి. సో ఈ ప్రాస్టేటైటిస్ అనేది డిలే చేయడం వలన, ఒకటి ఇన్అడిక్వేట్గా ట్రీట్మెంట్ తీసుకోవడం వలన, సరైన ట్రీట్మెంట్ తీసుకోకపోవడం వలన వచ్చే కాంప్లికేషన్. సో దాన్ని మనం కరెక్ట్గా
ఐడెంటిఫై చేయగలిగి అడ్రస్ చేయగలిగి ట్రీట్మెంట్ ఫుల్ కోర్స్గా తీసుకున్నామంటే మళ్ళీ రిపీటెడ్గా రాకుండా ఉండే అవకాశం ఉంటుంది. ఒకవేళ మన ప్రాస్టేటైటిస్ని కానీ నెగ్లెక్ట్ చేస్తే అది ఏమవుతుందంటే ఎక్కువగా ఇన్ఫెక్షన్ ఉన్నప్పుడు ప్రాస్టేట్ గ్రంథికి మొత్తం ఇన్ఫెక్షన్ వచ్చి ప్రాస్టేటిక్ యాబ్సెస్ లాగా తయారవుతుంది. అంటే ప్రాస్టేట్ గ్రంథిలో చీములాగా ఉంటుందన్నమాట. ఆ చీములాగా ఉన్నప్పుడు సాధారణంగా ఎక్కువ భాగం యూరిన్ కంప్లీట్గా బ్లాక్ అయిపోతుంది, అంటే యూరిన్ అస్సలు రాదు. సో ఎక్కువ భాగం మంది యూరిన్ రావటం లేదు అని వస్తారు. అంటే కంప్లీట్ యంగ్ ఏజ్ మేల్సే ఒక 20 నుంచి 40-45 ఇయర్స్ ఉన్న వరకే యూరిన్ రాదు కంప్లీట్గా, పోయినా ఒక చుక్క తప్ప ఇంకంతకంటే యూరిన్ రాదు. సడన్గా మొన్నటి నుంచి యూరిన్ మంటగా వస్తూ ఉన్నది, ఫీవర్ వచ్చింది, ఆ తర్వాత సడన్గా యూరిన్ బ్లాక్ అయ్యింది అని అంటే మాత్రం ప్రాస్టేట్ గ్రంథిలో ఇన్ఫెక్షన్ ఉంది, అది యూరిన్ అది యాబ్సెస్గా టర్న్ అయ్యే అవకాశాలు చాలా ఎక్కువ భాగం ఉన్నాయి. ఒక యాబ్సెస్గా టర్న్ అవ్వడం కంటే ముందు ప్రాస్టేటైటిస్ లాగా ప్రజెంట్ అవుతుంది. ప్రాస్టేటైటిస్ని కనుక మనం ఐడెంటిఫై చేయలేకపోయాము, ట్రీట్ చేయలేకపోయామంటే అది ప్రాస్టేటిక్ యాబ్సెస్ లాగా టర్న్ అయ్యే అవకాశం ఉంటుంది. ఈ ప్రాస్టేటిక్ యాబ్సెస్ని మనం ఒకటి స్కానింగ్లో తెలుసుకోవచ్చు, నెక్స్ట్ ట్రాన్స్రెక్టల్ అల్ట్రాసౌండ్ ద్వారా కూడా మోషన్ పోయే మార్గం ద్వారా ప్రాస్టేట్ని స్కానింగ్ ద్వారా చూసి దాంట్లో ఇన్ఫెక్షన్ ఉందా, చీమ్గా మారిందా లేదా అనేది తెలుసుకోవచ్చు. ఒకవేళ చీమ్గా మారి ఉంటే మాత్రం ఎంత సైజు ఉంది అనే దాన్ని బట్టి మనకు మెడికల్ మేనేజ్మెంట్ ఉంటుందా లేదంటే సర్జికల్ మేనేజ్మెంట్ ఉంటుంది. సో ఎక్కువ భాగం ఒక్కసారిగా చీమ్గా మారిపోయితే మాత్రం లెస్ దాన్ 1 సెంటీమీటర్ 1.5 సెంటీమీటర్ వరకు ఉంటే కనుక మందులతో నయం చేయొచ్చు. ఒక 3 సెంటీమీటర్స్ పైన యాబ్సెస్గా తయారైంది ప్రాస్టేట్ గ్రంథిలో అంటే మాత్రం మందులు వాడినా పెద్దగా ఉపయోగం రాకపోవచ్చు. అది ఎండోస్కోపిక్ డ్రైనేజ్ చేయాల్సి వస్తుంది. అంటే సర్జరీ చేసి ఎండోస్కోప్ ద్వారా ఆ ప్రాస్టేట్ గ్రంథిలో ఉండే చీముని తీయటం అనమాట. సో ఆ రకంగా చేయడం వలన ఈ ఫీవర్ కానీ నొప్పి, యూరిన్ వచ్చే ప్యాసేజ్లో నొప్పి కానీ మంట కానీ తగ్గుతుంది, యూరిన్ కూడా ఫ్రీగా వస్తుంది. సో ఇది ప్రాస్టేటిక్ యాబ్సెస్కి సంబంధించిన ట్రీట్మెంట్. ఒకవేళ మన ప్రాస్టేటిక్ యాబ్సెస్ని కనుక ఐడెంటిఫై చేయలేకపోయాము అట్లా అంటే అది ఆ ప్రాస్టేటిక్ యాబ్సెస్ అంతా రప్చర్ అయ్యి మనకు బీర్జాల భాగాన్ని వరకు కింద మొత్తం అంతా స్ప్రెడ్ అయ్యి ఆ ఇన్ఫెక్షన్ బీర్జాల వరకు కూడా వచ్చేసే అవకాశం ఉంటుంది. అంటే ఆ పెరినియం అంతా ఇన్ఫెక్షన్ అవుతుంది. అప్పుడు ఆ యూరిన్ ప్యాసేజ్లో కూడా రప్చర్ అవ్వటం, యూరిన్ ప్యాసేజ్లోంచి ఒక చిల్లులాగా పడి బయటకి చీమంతా రావడం జరుగుతుంది. ఇదంతా లేట్ కాంప్లికేషన్స్. ఇంతవరకు రాకుండా ముందే యూరాలజిస్ట్ డాక్టర్ని కన్సల్ట్ అయ్యి వారికి చెప్పిన ట్రీట్మెంట్ని ఫాలో అయితే చాలా బెటర్గా ఉంటుంది.